మాయకులైన వైసీపీ కార్యకర్తలను మాజీ సీఎం జగన్ సంఘ విద్రోహ శక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. 2029లో అధికారంలోకి వస్తే నరుకుతామంటూ వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అలా భావిస్తే పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. రప్ప ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ బాహుబలి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, ఏంటి 2029 ఎన్నికల్లో బెంచ్ మార్క్ 88 సీట్లు దాటగానే గంగానమ్మ జాతరలో నరికినట్టు తల్లలు నరికినట్లు రప్ప నరుగుతూ వెళ్తామని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు పెట్టారు ద్వారకాతంలో. ఎట్లా తీసుకుంటారు? అదే ఆలోచన ఇప్పుడున్న పాలక పక్షానికి కనుక వస్తే అది ఎంత ఇంప్లిమెంట్ అయిపోతుంది. కాబట్టి రెచ్చగొట్టే ధోరణి, ప్రజలను భయపెట్టాలి, పెట్టుబడిదారులను భయపెట్టాలి, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనుకుంటే చూస్తూ ఊరినే పరిస్థితి లేదు. నిన్న ఒక అతను నేను చూశాను, వేటనేసి రక్తం జగన్మోహన్ రెడ్డికి అర్పణ చేస్తూ ఉన్నాడు. అంటే మేము వస్తే హింస ఉంటుంది, మేము వస్తే లంచం ఉంటుంది, మేము వస్తే లిక్కర్ మాఫియా ఉంటుంది, మేము వస్తే ఇసుక మాఫియా ఉంటుంది, మేము వస్తే రాష్ట్రానికి దోచుతుంటామని ఇండికేషన్ ఇవాళ ఇస్తూ ఉన్నారు. ఇవాళ మెడికల్ కాలేజీకి కడితే వాళ్ళు జైల్లో వేస్తాం. అంటే 3.5 సంవత్సరాల తర్వాత సిబిఐ కేసుల్లో నీకు వచ్చే తీర్పు నీకు తెలుసా? జ్యుడిషియల్ అంటే ఏమనుకున్నావు నువ్వు? గడిచిన 6 సంవత్సరాల పాటు నీకున్న పదవిని అడ్డం పెట్టుకుని నువ్వు ఎక్కడా కూడా కోర్టుకు వెళ్ళలేదు. జ్యుడిషియల్ అంటే నా చేతిలో బొమ్మ అనే విధంగా నువ్వు నీ ప్రవర్తన, జడ్జిమెంట్ నీకు అప్పుడే తెలిసిపోయినట్టు, రాబోయే రోజుల్లో నువ్వు ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కళ్ళగన్నోడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం. మీ బెదిరింపులు భయపడే పరిస్థితే లేదు. మేము అధికారంలో వెళ్ళినప్పుడు కూడా రోడ్డు మీద ఉన్నాం, అధికారం వచ్చే రోడ్డు మీద ఉంటాం, అధికారం పోయినా రోడ్డు మీద ఉంటాం. అధికారం ఉన్నా లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ అంటే పవర్ ఎప్పుడు ఉంటుంది. సరే, ఇంకోటి విధ్వంసం సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తాం, జగనన్న సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ వైసీపీ యువత ఫ్లెక్సీలు కట్టారు. ఏంటి అసలు ఆ ఆలోచనలు కానీ ఎందుకు వస్తున్నాయి అంటారు? జనాన్ని భయభ్రాంతులు చేసి, ఎదర పార్టీలు నిర్వీర్యం చేసి, ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలనే ఆలోచనతో చేసినటువంటి కుట్రని ప్రజలు గమనించారు. నీ కూడా ఉన్న జనమే 1/4 ఉంటే నీ కూడా ఎక్కువ. ఇవాళ చూసుకోండి ఒకసారి మీరు. ఎదరని భయపెట్టడం కాదు, భయపడేవాడు ఎవడో లేడు ఇక్కడ. ఏం చెప్తారు? ఆయన ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా అదే దీంతో పెట్టేస్తున్నారు, కేసులు ఇరుక్కున్నారు. ఇప్పుడు అమాయకమైనటువంటి ప్రజలు నాయకులు చెప్పేటువంటి తప్పుడు మాటలు వినొద్దు, తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇవ్వద్దు. మీరు నిజంగా గెలవాలనుకుంటే ప్రజల్లో నమ్మకం కలిగించండి, రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరించండి, మీరు నిజాయితీ అయిన పరిపాలన అందిస్తానని చెప్పండి. ఏదైతే దోపిడీకి గురైనటువంటి డబ్బులు మీ తండ్రి సమయంలో కానీ నీ సమయంలో కానీ గుడైన డబ్బులు ఏదైనా ఉంటే ప్రజలకి పంచిపెట్టండి, ప్రజలు నమ్మకం తీసుకురండి. మీరు అధికారం వస్తే ప్రజలు ఓట్లు వేస్తే పరిపాలన చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. అంతే. వస్తే నరికేస్తానంటే ఎవరో మిగలరు. కాబట్టి నీ కూడా ఉన్నవాళ్ళే ఉన్నారు ఇవాళ సగం మంది జనం. ఎంతమంది నరికేస్తావు? నీ కూడా ఉన్నవాళ్ళు కూడా నరికేస్తావా? అది కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఆ డైలాగ్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ చోట్లేదు. అలాంటి అంటే మాత్రం పోలీస్ తీవ్రమైన చర్యలు తీసుకుంటారని కూడా నేను తెలియజేస్తాను. మొత్తం చూసుకుంటే యువత పెడదోవ పట్టద్దు, రాజకీయ నేతలు చెప్పే మాటల్ని సీరియస్గా తీసుకుని కేసుల్లో ఇరుక్కోవద్దంటూ కూడా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తాడేపల్లి.